పంచమంతా నిండిపోయింది. ఈ కళను మర్చిపోయింది. ఏంది 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 ఇది అని మర్చిపోయింది. కానీ ఆ కళను బట్టి భయపడుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ఆందోళన పడి తెల్లవారి ఆయన దేశంలో ఉన్న శకునగాన్లను మరి తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళని మాంత్రికులను అందరిని పిలిచి నా కళ భావం చెప్పాను వాళ్ళే, మీరు చెప్పాలి అన్నాడు. అంటే రాజా నీ కళను చెప్పు, దాని భావం చెప్తామన్నారు. రాజు కళను మర్చిపోయాడు. నేను అన్నాడు, నేను కళను మర్చిపోయినా దాని భావం చెప్పాలంటే ఇది మానవుల వల్ల సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నా కళను మీరు చెప్పకపోతే మీరు చెప్పే భావం కరెక్ట్ అని నాకు ఎట్లా తెలుస్తాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పలేనప్పుడు వారందరినీ నాశనం చేయమంటే దానియేలు ఈ విషయం తెలుసుకొని ఎందువల్ల ఇట్లా జరిగింది అంటే రాజుకో కలబడ్డది, దాని భావం చెప్పేవాడు ఎవరు లేరు. ఈ జ్ఞానులను, మంత్రగాళ్లను, శకుండగాళ్లను, వారి కుటుంబాలను రాజు పోషిస్తున్నాడు. ఆయన అడిగినప్పుడు జవాబు చెప్పలేకపోయింది కాబట్టి రాజు కోపం వచ్చి వారిని నాశనం చేయమన్నాడు. అప్పుడు దానియేలు టైం తీసుకొని దేవుని ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, రాజా నీ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం బంగారం వంటిది, తర్వాత వచ్చే మాది పారసీకుల రాజ్యం వెండి వంటిది, తర్వాత వచ్చే రాజ్యం గ్రీకు రాజ్యం, అది ఆ యొక్క ఇత్తడి వంటిది. ఆ గ్రీకులలో గొప్ప వీరుడు అలెగ్జాండర్. ఇది కూడా సత్యం. క్రీస్తు పూర్వం 320 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిండు. ఆ యొక్క మగధ సామ్రాజ్యానికి వచ్చి కొద్ది భాగాన్ని జయించాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేనందువల్ల తిరిగిపోయాడు. ఎందుకు ఇవన్నీ అంటే బైబిల్లో రాయబడినవి కథలు కాదు, కవులు కాదు రాశారు. విద్య లేని వారు, వసూలు కాసుకునేవారు, ఇలాంటి వారు ఈ యొక్క విషయాలు రాసినట్టే వారి జ్ఞానంతో కాదు, దేవుడు రాయించాడు కాబట్టి రాయగలిగాను. ఇవి వాస్తవాలు. కాబట్టి తర్వాతి రాజ్యము రోమా సామ్రాజ్యం. అందులో అగస్టస్ సీజర్, కైసర్ ఆగస్టస్ అంటే అగస్టస్ సీజర్ అంటారు. ఆయన కాలంలో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు. అప్పుడు ఆ చూపించింది ఏందనంటే చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి ఆ రాజ్యాలను ముక్కలు చేసింది. తర్వాత అదంతా నిండిపోయింది ప్రపంచం అంతా. అంటే రాయి ఎప్పుడు కూడా యేసు ప్రభువు. దేవుని గ్రంథంలో చూస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి చూస్తే, ప్రియులారా మన పితరులను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. వారు మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిండ్రు. అందరూ ఒకే రకమైన ఆహారాన్ని భుజించిండ్రు. అందరూ ఒకే రకమైన పానాన్ని త్రాగిండ్రు. ఆ బండలో నుండి వచ్చింది ఆ పానము, ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10:4 చెప్తారు. అంటే బైబిల్లో ఎప్పుడైనా బండ దేని గుర్తుగా ఉందంటే క్రీస్తు గుర్తుగా ఉంది. కాబట్టి క్రీస్తు ఈ లోక రాజ్యాలను పక్కకు పెట్టి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది ప్రపంచమంతా నిండిపోతుంది. ఇప్పుడు ఆ బండ క్రీస్తు, ప్రపంచమంతా క్రీస్తు ఎవరో తెలుసు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక దేవుడు, ఒక దేవత ప్రతి దేశంలో ఉన్నారు. రోమా దేశంలో, ఇటలీలో ఉన్నారు, తర్వాత ఆఫ్రికాలో ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. లేదని కాదు. అని ప్రపంచం అంతా ఉన్న దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు. నువ్వు ఏ దేశానికి పోయినా అక్కడ యేసు ప్రభు ఉన్నారు. ఏ దేశానికి పోయినా అక్కడ క్రీస్తు సంఘం ఉన్నది. లోకంలో ఉన్న సంఘాలన్నీ కొన్ని ఒక దగ్గర ఉంటాయి. మన మామనార్ జిల్లాలో ఎక్కువగా ఏ సంఘం ఉంటుంది? మెన్నైట్ సంఘం కనబడతాయి. క్రీస్తు సంఘాలు కొన్ని కనబడతాయి. ఆ యొక్క కర్నూలు పోతే లేదా ఈ నందికొట్కూరు డేవిడ్ దగ్గర పోతే ఆడ బ్యాప్టిస్ట్ సంఘాలు కనబడతాయి.
మళ్ళీ అక్కడ క్రీస్తు సంఘాలు ఉంటాయి. ఆంధ్రాకు పోతే ఇంకేదో సంఘం కనబడుతుంది, అక్కడ క్రీస్తు సంఘం ఉంటుంది. కానీ ఈ మిగతా సంఘాలు ప్రతి చోట కనబడవు, ఉండవు. మనము తెలియక ఏమనుకుంటామంటే క్రీస్తు సంఘం అంటే చిన్నది. ఆ బండ ఆకాశమంతా నిండిపోయింది. ఆ బండ క్రీస్తు, క్రీస్తు స్థాపించిన సంఘం ప్రపంచమంతా ఉన్నది. నువ్వు ఏ దేశానికి పోయినా క్రీస్తు సంఘం ఉన్నది. ప్రియులారా, అందువల్ల అప్పుడు దేవుడు దానియేలు ద్వారా మరి నెబుకద్నెజరుకు బయలుపరిచినట్టు రోమీయుల కాలంలో ఆ బండ అనే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకు ఇక్కడ చూసినట్టయితే ఆ దినములలో సర్వలోకమున ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ. ఆగస్టస్ సీజర్ అంటారు. ఆగస్టు నెల మనం ఇప్పుడు ఒక నెల ఉంది, 12 నెలల్లో ఒక నెల ఆగస్టు. ఆ నెల పేరు ఆయనను బట్టే వచ్చింది, ఆ చక్రవర్తిని బట్టి. ఆయన ఆ యొక్క తన పేరును ఆ నెలకు పెట్టినందువల్ల ఆ పేరు వచ్చింది. ఈయన ప్రజా సంఖ్య రాయాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఎందుకొరకు వచ్చింది అంటే మరియా యోసేఫ్ ఎక్కడికి పోవాలి? బేత్లెహేముకు పోవాలి. బేత్లెహేముకి ఎందుకు పోవాలి? యేసు ప్రభు పుట్టినప్పుడు మొదలే అందరు ప్రవక్తలు ప్రవచించారు. 600 సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఏం చెప్పిండంటే, మరి యెషయా 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కాను, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. కన్యక ద్వారా లోకానికి వస్తారు. ఆ కన్యక ఎవరు అని అంటే మరియా. మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ 1వ అధ్యాయంలో దేవుని దూత ప్రత్యక్షమై గబ్రియేల్ అనే దూత, గబ్రియేల్ అని అంటే దూతలలో పెద్దవాడు, ప్రధానమైన దూత. అతను ఎప్పుడు మంచి సమాచారాలను మోసుకొని వచ్చే దూత. తర్వాత యుద్ధం చేసే దూత ఎవరు అని అంటే మిఖాయేలు. ఆయన పరలోకంలోని సైన్యమునకు, దూతలకు సైన్యాధ్యక్షుడు. ఈ గబ్రియేల్ ఏమో మంచి సమాచారం తెచ్చే దూత. ఆ దూత వచ్చి లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ 30వ వచనంలో 29 నుండి చూస్తే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందేతివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మరియా, నువ్వు కంగారు పడద్దు, నువ్వు పరిశాన్ కావద్దు. ఎందుకొరకు అని అంటే, నీవు ఒక కుమారుని అంటావు అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే 34వ వచనంలో, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో చెప్పగా, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు అనే విషయాన్ని, పరిశుద్ధాత్మ వలన ఆయన నీ గర్భంలో ప్రవేశిస్తాడు అని గబ్రియేలు దూత చెప్పాడు. మరి అమ్మ మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ. అందువల్ల యేసు ప్రభు ఆమె గర్భంలోకి వచ్చాడు. మంచి కన్యక. కన్యక అంటే ఎప్పుడు కూడా పురుషుని ఎరగనటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి చాలా పవిత్రురాలు, మరి భక్తి కలిగిన ప్రియులారా. మరి అనే పేరు బైబిల్ గ్రంథంలో చాలా మందికి ఉంది. మనకు బైబిల్ గ్రంథంలో చూస్తే 7 మరియలు కనబడతారు. అందులో ఒక మరియా, ఆమె తప్పులో ఉన్నటువంటి మరియా, పాపం చేసిన మరియా. లోకం తెలియక ఏమంటారు అని అంటే, ఆ మరియమ్మ వ్యభిచారాలు కదా అని అంటారు. మీరు తెలుసుకోవాలి, మన దేశంలో పేర్లు
ఒక్కొక్క అదే పేరు ఎంతో మందికి ఉంటుంది, ఒకటే పేరు ఎంతో మందికి ఉంటుంది. అదేవిధంగా ఆ దేశంలో మరియా అనే పేరు చాలా మందికి ఉన్నది. ఈ మరియా భక్తి కలిగిన మరియా. మరి ఆమె ప్రదానం చేయబడ్డటువంటి ఆ యోసేపు కూడా భక్తి కలిగినటువంటి వాడు. అందుకొరకే ప్రదానం చేయబడ్డ తర్వాత అక్కడ దేశ ఆచారం ఏంటంటే వివాహం అన్నది ఉండదు. మనం ఏం చేస్తాము, ప్రధానం అని చేస్తాము, తర్వాత వివాహం చేస్తాం. కానీ అక్కడ వివాహం ఉండదు, ప్రధానమే. ప్రధానం జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారిద్దరిని ఏకపరుస్తారు, స్త్రీ పురుషులను. కాబట్టి ఇక వివాహం జరిగినట్టే. అందుకొరకే యోసేపు ఆమెను తీసుకొని ఆ యొక్క గ్రామానికి బేత్లెహేముకు వెళ్ళాడు. ఇక్కడ మనం యోసేపు గురించి ఆలోచిస్తే యోసేపు కూడా చాలా భక్తిపరుడు. అందువల్ల మరి యోసేపు ఏం చేసిండనంటే ఆమెను విడనాడనుండకుండా, ఆమెను అంటే బహిరంగ విడనాడనుండకుండా రహస్యంగా విడనాడాలని చెప్పి ఆయన అనుకున్నాడు. అయితే దేవుని దూత ప్రత్యక్షమై ఆయనకు తనతో మాట్లాడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమనుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగిన. కాబట్టి యోసేపుతో ఈ మాటలు చెప్పినప్పుడు యోసేపు కూడా భక్తిపరుడు కాబట్టి ఆ మాటలను, దూత చెప్పిన మాటలను విశ్వసించి మరియను చేర్చుకున్నాడు. అంత వారికి యేసు ప్రభు జన్మించేంత వరకు దూరంగా ఉన్నారు. ఈ విధంగా మరి మరియను తీసుకొని ఆయన బయలుదేరి పోతూ ఉన్నాడు. ఎక్కడికి పోతూ ఉన్నాడు? బేత్లెహేముకు పోతున్నాడు. అంతకుముందు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉన్నప్పుడు ఆ ఆజ్ఞ వచ్చింది. ఏందనంటే అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. లూకా సువార్త 2వ అధ్యాయంలో